ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం నామినేషన్స్ అనేది ఎలా ఉందంటే అసలు అర్థం పర్థం లేకుండా ఉందనిపిస్తుంది. బిగ్ బాస్ ఈ వారం డబల్ నామినేషన్ అంటే డబల్ ఎలిమినేషన్ కోసమని ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాడు అనమాట. అయితే ఈ ప్రయత్నంలో అస్సలు నేను ఏడవను, నేను అసలు భీష్మించి కూర్చుంటున్నాను అన్న దివ్య ఏమో గుక్కబెట్టి ఏడుస్తున్నది, మీరు నాకు సపోర్ట్ చేయరా అని చెప్పేసి. అయితే భరణి అండ్ తనుజ ఇద్దరు స్వాప్ అయ్యారు నామినేషన్స్ లో. వాళ్ళిద్దరూ ఏమో బయట ఉన్నారు, మిగిలిన నలుగురు బెడ్ పైన ఉన్నారు. అంటే వీళ్ళ నలుగురు కూడా నామినేషన్స్ నుంచి ఆ రౌండ్ కి సేవ్ అయ్యారు. సరే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అసలు టోటల్ గా చాలా గేమ్స్ జరిగాయి బిగ్ బాస్ హౌస్ లో. అయితే కొంత అందిన సమాచారం ప్రకారం కెప్టెన్ రాము ఉన్నాడు కదా, కెప్టెన్ రాముగా ఎలా అయ్యాడు రాము రాథోడ్ అంటే భరణి సపోర్ట్ వల్ల. సో భరణి నామినేషన్స్ లో ఉంటే భరణి ప్లేస్ లో ఉంచి తనుజాని నామినేషన్స్ లో ఉంచాడు. పోనీ భరణి అయినా నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడంటే లేదు. ఒక కెప్టెన్ రాము అలాగే ఇమాన్యుల్ తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అంటే ఈ వారం మీకు క్లియర్ గా నామినేషన్స్ లోనే అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే అక్టోబర్ 11వ తారీఖున వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ఉండబోతుంది. ఏకంగా 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా రాబోతున్నారు. మరొక వైపు బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే చాలా మంది ఉన్నారు. సో టెనెంట్స్ అని, ఓనర్స్ అని ఇట్లా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ టెనెంట్స్ అవుతారు. ఇప్పుడున్న వాళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పుడు 11 మంది ఉన్నారు కదా, ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. సో 9 మంది ఉంటారు కదా. సో 9 మంది వచ్చిన 6లో మళ్ళీ ఇదే రేషియో ఉంటుంది. అంటే ఇప్పుడున్న టెనెంట్స్ ఓనర్స్ కలిసిపోయి ఓనర్స్ టెనెంట్స్ ఏదో ఒకటి అవుతారు. వచ్చిన వాళ్ళు ఇంకొక గ్రూప్ అవుతారు అనమాట. సో ఈ వారం ఇద్దరు తప్ప, ఇమాన్యుయల్ అండ్ కెప్టెన్ రాము తప్ప అందరూ నామినేషన్స్ లోనే ఉన్నారు. సో ఇదంతా, ఈ గేమ్ అంతా కూడా వాళ్ళు కొట్టుకు సావడానికే, కానీ బిగ్ బాస్ ప్లాన్ వేరే ఉంది. డబుల్ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.